హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం వీరబల్ వినోదాలు కథల్లోని ఓ కథని చెప్పుకుందాం. పాపాయిలు, వీరబలుడి పేరు విన్నారో లేదో? ఆయన మనవాడే, భలే తెలివైనవాడు. ఆయన ఒక్క పలుకు పలికితే తెగ నవ్వు వచ్చేస్తుంది. అందుకనే మన వీరబలుణ్ణి అక్బరు పాదుషా తన ఆస్థానంలో ముఖ్యమంత్రిగా, విదూషకుడిగా అట్టే పెట్టుకున్నాడు. అక్బరు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పగలవాడు ఒక్క వీరబలుడేనన్నమాట. వీరబలుడంటే పాదుషా మక్కువ పడతాడని చెప్పి తక్కిన మంత్రులందరికీ అసూయ. అంచేత అవకాశం చిక్కినప్పుడల్లా వాళ్ళు వీరబలుణ్ణి గురించి ఏవేవో కిట్టని మాటలు చెబుతూ అతని పైన ప్రభువుకి ద్వేషం కలిగించేందుకు ప్రయత్నించేవాళ్ళు. అబ్బో, ఇట్లాంటి వాళ్ళని 1,00,000 మందిని చూసి ఉంటాడు వీరబలుడు. వీళ్ళొక లెక్క. అయితే వీరబలుడు కూడా వీలైనప్పుడల్లా వాళ్ళని దెబ్బతీసి ఏడిపించటానికే చూస్తుంటాడు. వీరబలుణ్ణి కొంటె ప్రశ్నలు వేసి ఎట్లా అయినా చిత్తు చేయడం అంటే పాదుషాకు మహా సరదా. ఒకనాడు నిండు దర్బారులో అక్బరు పాదుషా, ఆయన పక్కనే మన వీరబలుడు, తర్వాత తక్కిన మంత్రులు 50 మంది కూర్చుని ఉన్నారు. వీరబలుణ్ణి పాదుషా ఇట్లా ప్రశ్నించాడు. చూడు వీరబల్, నా అరచేతి పైన వెంట్రుకలు లేవు కదా, ఎంచేతనోయ్? వెంటనే చెప్పాడు వీరబలుడు. ప్రభు, దీనికి కారణం ప్రత్యక్షంగా కనబడుతూనే ఉంది కదండి. పేదసాదలకు దానధర్మాలు చేయటంలోనూ, విద్వాంసుల్ని సత్కరించటంలోనూ దేవరవారి అరచేతులు అరిగిపోయినవండి. అంచేత అక్కడ వెంట్రుకలు తలసూపటానికే వీల్లేకపోయింది. ఇది ఊరికే స్తుతిపాఠం కోసం చెప్పిన మాటలని అనిపించింది పాదుషాకు. ఏమంత సంతృప్తి కలగలేదు. ఈసారైనా వీరబలుణ్ణి పల్టీ కొట్టించాలని నిశ్చయించాడు. మరైతే వీరబల్, నీ అరచేతులపైన ఎందుకు మొలవలేదు చెప్పు అన్నాడు అక్బరు. తడుముకోకుండా చెప్పాడు వీరబలుడు. ఇదొక ప్రశ్న ప్రభు. ఏలినవారు అనుగ్రహించే బహుమతులు అందుకుంటూ ఉండటం చేత నా అరచేతులపైన వెంట్రుకలు మొలవకుండా పోయినాయి అనేసరికి అక్బరు ఒక్క నిమిషం సేపు అట్టే ఆలోచనలో పడ్డాడు. అరే, ఈ వీరబలుడు 2 ప్రశ్నలకు దొరక్కుండా తప్పించుకుపోయినాడే అని అనుకుని మళ్ళీ ఇట్లా అన్నాడు. వీరబల్, నేను వేసిన 2 ప్రశ్నలకు చక్కటి సమాధానాలు చెప్పావు, బాగుంది. అయితే ఇంకొక సంశయం ఉండిపోయింది నాకు. అది కూడా తీర్చాలి. బహుమతులు ఇవ్వటం వల్ల నాకు, అవి అందుకోవడం వల్ల నీకు అరచేతిలో వెంట్రుకలు మొలవలేదన్నావు. మరి తక్కిన ఆ మంత్రులందరికీ మొలవలేదు కదా, ఇందుకేం చెబుతావు? ఈ ప్రశ్నకు తక్షణమే అందుకున్నాడు వీరబలుడు. దేవరా, ఇదేదో గొప్ప సంశయం అనుకున్నాను. దీనికి కారణం ఎక్కడో వెతికేదేమిటి ప్రభు? ఏలిక స్వహస్తాలతో బహుమతులు ప్రసాదించటం, వాటిని నేను, తక్కిన వాళ్ళు అందుకోవటం, ఇది చూడలేక అసూయపడే మంత్రులు మా గతి ఇంతే కదా దేవుడా అనుకుని 2 చేతులు నులుముకుంటూ ఉండటం చేత వాళ్ళ అరచేతుల పైన వెంట్రుకలు మొలవకుండా పోయినాయి ప్రభు. ఇంతకంటే ఏం చెప్పమంటారు? ఈ జవాబుకి పాదుషా చాలా మెచ్చుకున్నాడు. తక్కిన మంత్రులు 50 మంది సిగ్గుపడి తలలు వంచుకున్నారు. ఇదండి వీరబల్ వినోదాలు కథల్లోని ఓ కథ. ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. అందంలో పోటీ అనే చందమామ కథని విందాం. ఒకప్పుడు వైకుంఠంలో విష్ణువు భార్యలైన జ్యేష్ఠాదేవికి, లక్ష్మీదేవికి ఎవరు ఎక్కువ అందం అని వాదం ఏర్పడింది. తీర్పు చెప్పమని వారు తమ భర్త అయిన విష్ణుమూర్తినే అడిగారు. మీలో ఒకరి అందం కన్నా ఇంకొకరి అందం ఎక్కువని చెప్పి మీ ఇద్దరి కీచులాటల మధ్య ఇరకటం నాకిష్టం లేదు. మీరు నిజం తెలుసుకోవాలంటే బ్రహ్మ దగ్గరికి వెళ్ళటం మంచిది అన్నాడు విష్ణువు. ఆ మీదట వాళ్ళిద్దరూ బ్రహ్మలోకానికి వెళ్ళారు. సరస్వతి వారు వచ్చిన పని అడిగింది.
వాళ్ళు తమలో ఎవరి అందం గొప్పదో బ్రహ్మనడిగి తెలుసుకోవటానికి వచ్చామన్నారు. సరస్వతి ద్వారా విషయమంతా తెలుసుకున్న బ్రహ్మదేవుడు వారితో, "తల్లుల్లారా, నా కళ్ళకు మీరిద్దరూ సమంగానే కనిపిస్తారు. తన తల్లిని మించిన అందగత్తె ప్రపంచంలో ఉంటుందని ఏ కొడుకన్నా ఒప్పుకుంటాడా? అందుచేత మీ అందాలలో తేడా నిర్ణయించే శక్తి నాకు లేదు. నా సలహా ఏమంటే మీరు కైలాసానికి వెళ్ళి శివుణ్ణి అడగండి. ఆయన భోళా మనిషి. నిజం చెప్పటానికి ఏమాత్రమూ జంకడు" అన్నాడు. బ్రహ్మ సలహా ప్రకారం జ్యేష్ఠాదేవి, లక్ష్మీదేవి కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులను చూశారు. తమలో ఎవరి అందం గొప్పదో తేల్చుకోవటానికి వారు వచ్చినట్టు తెలియగానే శివుడు వారితో, "నాకు పెద్ద చిక్కే తెచ్చిపెట్టారు. అసలే నేను నా భక్తులకు తొందరపడి వరాలివ్వటము, అందువల్ల ఏర్పడిన చిక్కులను మీ భర్త తొలగిస్తూ ఉండటము తరచుగా జరుగుతున్నది. అలాంటప్పుడు మీ భర్త సైతం తేల్చలేని సమస్యను నేను తేల్చగలగటం ఊహించలేనిది. ఈ విషయంలో ఏమాత్రమూ మొహమాటం లేకుండా చెప్పగలవాడు నారదుడు" అన్నాడు. శివుడి మాట అంటుండగానే నారదుడు వచ్చాడు. "సమయానికి వచ్చావు. నువ్వు నిష్కపటంగా చెప్పు. మా ఇద్దరిలో ఎవరి అందం హెచ్చు" అని పెద్దమ్మ, చిన్నమ్మ నారదుణ్ణి అడిగారు. "అమ్మల్లారా, బ్రహ్మచారిని. నాకు అందం సంగతి ఏం తెలుస్తుంది? మీరు మీ అనుమానం తీర్చుకోవాలంటే భూలోకానికి వెళ్ళి భద్రయ్య శెట్టి అనే వైశ్యోత్తముణ్ణి అడగండి. ఆయన తప్పక మీ అనుమానం తీరుస్తాడు" అన్నాడు నారదుడు. పెద్దమ్మ, చిన్నమ్మ భద్రయ్య శెట్టి ఇంటికి వెళ్ళారు. వారిని చూస్తూనే శెట్టి దేవతలని గుర్తించి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి, "తల్లుల్లారా, మీకు నా మీద ఇంత దయ కలగటానికి, మీరు నా ఇల్లు పావనం చేయటానికి కారణమేమిటి?" అని అడిగాడు. "మాలో ఎవరు ఎక్కువ అందంగా ఉన్నారో చప్పున చెప్పెయ్యి. మా దారిన మేం పోతాం" అన్నారు దేవతలు. "దానికేం భాగ్యం" అని శెట్టి వారిద్దరినీ నిలబెట్టి తాను వారికి దూరంగా కూర్చుని వారిని తన దగ్గరికి నడిచి రమ్మన్నాడు. తర్వాత వాళ్లను ముందు నిలుచున్న చోటుకి నడిచి పొమ్మన్నాడు. వాళ్ళు అలాగే చేశారు. "మీ అందంలో చాలా తేడా ఉన్నది. చిన్నదేవి వచ్చేటప్పుడు హెచ్చు అందంగా ఉన్నది. పెద్దదేవి వెళ్ళేటప్పుడు ఎక్కువ అందంగా ఉన్నది" అన్నాడు శెట్టి. ఇద్దరూ సంతోషించారు. లక్ష్మీదేవి వచ్చి శెట్టిగారింటనే కూర్చున్నది. పెద్దామె శెట్టికి వీపు పెట్టి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అందుకే వైశ్యులు లక్ష్మీ సంపన్నులయ్యారు. ఇదండి అందంలో పోటీ అనే చందమామ కథ. ఈ రెండు కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.